టెక్నాలజీ మనిషి జీవితాన్ని మాత్రమే కాదు, పాలనా వ్యవహారాలను కూడా ఎలా మార్చిస్తుందో అల్బేనియా ఉదాహరణ మనకు చూపిస్తోంది. భవిష్యత్తులో ఇతర దేశాలు కూడా ఏఐని ప్రభుత్వ పాలనలో భాగం చేస్తాయేమో చూడాలి. అవినీతిని ఏఐతో అరికట్టడం అనే ఈ ఆలోచన ఎంతవరకు సక్సెస్ అవుతుందో వేచి చూద్దాం. వినడానికి చాలా అద్భుతంగా, కాస్త వింతగా, విచిత్రంగా ఉన్న ఇది అల్బేనియా ప్రధాని ఎడిరామా చేసిన సంచలన ప్రకటన. ఆ దేశపు తొలి ఏఐ ప్రభుత్వ మంత్రి డైలా ప్రెగ్నెంట్. ఒకరు ఇద్దరు కాదు, ఏకంగా 83 మంది ఏఐ చిన్నారులకు ఆమె జన్మనివ్వబోతుందట. బెర్లిన్లో జరిగిన గ్లోబల్ డైలాగ్ సదస్సులో రామా ఈ ఎక్స్ట్రాడినరీ విషయాన్ని ప్రకటించి ప్రపంచ దృష్టిని అల్బేనియాపై పడేలా చేశారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ కూడా ఉంది. డైలా అనేది నిజమైన మనిషి కాదు, ఇది ఒక హైటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్. మరి ఏఐ మంత్రి ఎలా గర్భం దాలుస్తుంది? ఇక్కడే ప్రధాని రామా ఓ ప్రతీకాత్మక ప్రకటన చేశారు. డైలా 83 మంది పిల్లలకు జన్మనివ్వబోతుంది అంటే ఆ దేశంలోని అధికార సోషలిస్ట్ పార్టీకి చెందిన ప్రతి పార్లమెంటు సభ్యుడికి సహాయకులుగా 83 కొత్త ఏఐ అసిస్టెంట్ ఏజెంట్లు అందుబాటులోకి రాబోతున్నాయని అర్థమట. ఈ ఏఐ పిల్లల జాబ్ డిస్క్రిప్షన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పార్లమెంట్లో జరిగే ప్రతి చర్చ, ప్రతి కార్యక్రమాన్ని పర్ఫెక్ట్గా డాక్యుమెంట్ చేయడమే వీరి పని. ఒక ఎంపీ కాఫీ బ్రేక్కి వెళ్ళినా లేదా సమావేశానికి హాజరు కాకపోయినా ఆ సమయంలో చర్చలో ఏం జరిగిందో, దేనికి వారు స్పందించాలో పూర్తి సమాచారాన్ని ఈ ఏఐ అసిస్టెంట్లు క్షణాల్లో అందిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు హాల్లో లేనప్పుడు ఇది చెప్పారు, దీనికి ఆన్సర్ ఇవ్వండి అంటూ ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తాయి. సెప్టెంబర్లో లాంచ్ అయిన ఈ ఏఐ మంత్రి డైలాను తీసుకురావడంలో ప్రధాన ఉద్దేశం ఒకటే: కరప్షన్ ఫ్రీగా మార్చడం, మనుషుల నుండి టెండర్ల నిర్ణయాలను ఏఐ సిస్టమ్కు అప్పగించి పారదర్శక పాలన అందించాలన్నది ప్రధాన రామా లక్ష్యం. భవిష్యత్తులో ప్రభుత్వాలు ఎలా మారబోతున్నాయో చెప్పడానికి ఈ పరిణామం ఒక ఎగ్జాంపుల్ అంటున్నారు నిపుణులు.